నా పేరు శ్రీనిధి. ముందుగా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది. 1947 మనకి స్వాతంత్ర దినోత్సవం వచ్చింది. బ్రిటిష్ జెండాని కిందకు దింపుతూ మన జెండాని పైకి ఎగరేస్తూ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. గణతంత్ర దినోత్సవం పైన జెండాని పైన ఎగరవేస్తూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము. My name is Firdos. I am studying 7th class B section in ZPHS PM Sris Acchampeta School. స్వతంత్ర దినోత్సవం వచ్చింది ఆగస్టు 15 ఇయర్ 1947. నా పేరు సింధుజ. నేను 10వ తరగతి చదువుతున్నాను. జెడ్పీహెచ్ఎస్ అచ్చంపేట పిఎం శ్రీ పల్నాడు జిల్లా. ముందుగా మీ అందరికీ 80వ స్వతంత్రపు దినోత్సవం శుభాకాంక్షలు. స్వాతంత్రం 15 ఆగస్టు 1947 వచ్చింది. బ్రిటిష్ అందరూ మనల్ని వదిలేసి వెళ్లిపోయినందుకు వాళ్ళ జెండాని దింపుతూ మన జెండాని పైకి ఎగరేసి మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. గణతంత్ర దినోత్సవం మనం రాసుకున్న రాజ్యాంగాన్ని మన దేశంలో అమలు చేయడానికి జరుపుకుంటాం. అప్పుడు పైనే ఉన్న జెండాని పైనే ఎగరేస్తాం. వీటి మధ్య తేడా ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు మనల్ని వదిలేసి అంటే మన జెండాని పైకి తీసుకెళ్తూ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. పైనే ఉన్న జెండాని అందరికీ సగౌరవంగా మేము ఒక విజన్ లో ముందుకు వెళ్తున్నాం, మా దేశం ఒక విజన్ తో ముందుకు వెళ్తుంది అని తెలపడానికి రిపబ్లిక్ డేని జరుపుకుంటాం. నా పేరు కె రామవినీత. నేను 9వ తరగతి సి సెక్షన్ చదువుతున్నాను. జెడ్పీహెచ్ఎస్ పిఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ అచ్చంపేట. మనం స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 1947లో వచ్చింది. నేటికి స్వాతంత్ర దినోత్సవం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. Independence Day. It is the comes freedom for India from British rules. This is the reason for Independence Day. And Republic Day. This is the write the Constitution for India. This is the celebrating for Republic Day. Independence Day comes in 1947. Republic Day is come January 26th.